మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ సిద్ధమవుతోంది. వేలల్లో ఉద్యోగులను తొలగిస్తారని సమాచారం. గత మే నెలలోనే లేఆఫ్స్లో ఏకంగా 6,000 మందిని జాబ్స్ నుంచి తొలగించారు. మళ్లీ మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్కు రెడీ అయిందన్న వార్త సంచలనంగా మారింది. వచ్చే నెలలో ఈ లేఆఫ్స్ ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే ఈసారి లేఆఫ్స్ ప్రభావం కస్టమర్ ఫేసింగ్ రోల్స్లోని ఉద్యోగులపై ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. మునుపటి లేఆఫ్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రోడక్ట్ డెవలపర్స్ ఎక్కువగా జాబ్స్ పోగొట్టుకున్నారు. మైక్రోసాఫ్ట్లో ఉద్యోగుల సంఖ్య సుమారు 2,28,000. సేల్స్, మార్కెటింగ్ విభాగంలో 45,000 మంది పనిచేస్తున్నారు. అయితే స్వల్ప శ్రేణి, మధ్యశ్రేణి సంస్థలకు మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల మార్కెటింగ్, సేల్స్ బాధ్యతలను థర్డ్ పార్టీ ఫర్మ్స్కు బదిలీ చేసేందుకు సిద్ధమైనట్టు ఏప్రిల్లోనే మైక్రోసాఫ్ట్ సంకేతాలిచ్చింది. ఇక ఏఐపై కూడా దృష్టి పెట్టిన సంస్థ ఈ ఏడాది సుమారు $80 బిలియన్ పెట్టుబడుల్ని డేటా సెంటర్ల ఏర్పాటు, అభివృద్ధికి కేటాయించింది. అదే సమయంలో ఖర్చులు తగ్గించుకునేందుకు కూడా ఏర్పాటు చేసుకుంటోంది. అయితే గతంలో చేపట్టిన తొలగింపులు సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగమని ఇటీవలే సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. పనితీరు ఆధారిత తొలగింపులు కావని స్పష్టం చేశారు. కరోనా సమయంలో భారీగా నియామకాలు చేపట్టిన సంస్థ 2023 జనవరిలో సుమారు 10,000 మందిని తొలగించింది. యాక్టివిజన్ బ్లిజర్డ్ను చేజిక్కించుకున్నాక వీడియో గేమ్ విభాగంలోనూ లేఆఫ్ చేపట్టింది.